హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ద మోస్ట్ కామన్ టాపిక్, ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఈ ల్యాప్టాప్స్ లాంటివి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మేల్స్లో ఫెర్టిలిటీ పొటెన్షియల్ ఏమన్నా దెబ్బతింటుందా, వాళ్ళలో ఆ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా లేదా అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఫోన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఫోన్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. అంటే 2G, 3G, 4G, 5G ఇలా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. దీని ద్వారా చాలామంది ఫోన్స్ అనేవి ప్రొలాంగ్డ్ అవర్స్గా యూజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే 2 మేజర్ డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఫోన్స్ అనేవి ఎక్కువసేపు యూజ్ చేయటం లేదా ల్యాప్టాప్స్ని మీద పెట్టుకుని వర్క్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి డివైజెస్ నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్లా హీట్ జనరేట్ అవ్వటం వల్ల నార్మల్గా ఏంటి అంటే మన బాడీ టెంపరేచర్ కంటే ఈ స్క్రోటల్ టెంపరేచర్ అంటే టెస్టికల్స్ చుట్టూ ఉండే టెంపరేచర్ ఒక 2 to 3 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువగానే ఉంటుంది. బట్ ఈ డివైజెస్ వలన ఫోన్స్ పాకెట్లో పెట్టుకోవటం, ప్యాన్ పాకెట్లో లేదా ల్యాప్టాప్స్ మీద పెట్టుకోవటం వలన హీట్ జనరేట్ అయ్యి అక్కడ స్క్రోటల్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. దీనివలన స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలానే కౌంట్ డిక్రీజ్ అవ్వటం, మొటిలిటీ డిక్రీజ్ అవ్వటం లేదా నార్మల్ ఫామ్స్ అనేవి ఎక్కువగా ఉండటం లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అలానే సెకండ్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ డివైజెస్ నుంచి, ఈ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ నుంచి ఈ వైఫై రేడియేషన్, ఇటువంటి డివైజెస్ నుంచి ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ వేవ్స్ జనరేట్ అయినప్పుడు ఇవి హ్యూమన్ బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి. ఇలా అబ్జార్బ్ అయినప్పుడు బాడీలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. సో దీనివలన టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఆల్టర్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, DNA డ్యామేజ్ అవుతుంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. రీసెంట్గా కొంతమంది ఒక హెల్దీ ఇండివిజువల్స్లో ఒక స్టడీ జరిగింది. వీళ్ళలో ఏంటి అంటే ఒక 2 శాంపిల్స్ అనేవి తీసుకున్నారు, సెమెన్ శాంపిల్స్. ఫస్ట్ నార్మల్గా ఒక సెమెన్ శాంపిల్ తీసుకున్నారు. తర్వాత ఆఫ్టర్ 4 hours ఆఫ్ ఎక్స్పోజర్ విత్ దిస్ గ్యాడ్జెట్స్, వైఫై రేడియేషన్కి గ్యాడ్జెట్స్ ఇచ్చి 4 hours తర్వాత సెకండ్ శాంపిల్ అనేది తీసుకున్నారు. ఇలా ఈ 2 శాంపిల్స్ని కంపేర్ చేసిన తర్వాత ఏం ప్రూవ్ అయిందంటే సెకండ్ శాంపిల్లో స్పర్మ్స్ బాగా ఎఫెక్ట్ అయినట్టు ప్రూవ్ అయింది. అంటే వాటి యొక్క కౌంట్ కానీ, మొటిలిటీ కానీ లేదా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది కానీ చాలా ఎక్కువగా ఉన్నట్టు ప్రూవ్ అయింది. సో ఓవరాల్గా ఈ గ్యాడ్జెట్స్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కానీ, ఫంక్షన్ కానీ, మొటిలిటీ అండ్ DNA డ్యామేజ్ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు తేలుతుంది. అలానే సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడటం ఎలా అంటే మ్యాక్సిమం ఫోన్ యూసేజ్ని తగ్గించుకోవాలి. లిమిటెడ్ అవర్స్ అనేది వర్క్ చేసుకోవటం మంచిది. అలానే ల్యాప్టాప్ని కూడా టేబుల్ పైన పెట్టుకొని వర్క్ చేయటం, ల్యాప్ మీద కాకుండా టేబుల్ పైన పెట్టుకొని వర్క్ చేయటం అనేది మంచిది. మ్యాక్సిమం ఫోన్ని ప్యాన్ పాకెట్లో పెట్టుకోకుండా ఏదర్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం లేదా జాకెట్లో ఆర్ ఇన్ ద బ్యాగ్లో పెట్టుకోవడం. ఇలా చేయటం వల్ల ఆ ఫోన్ నుంచి వచ్చే హీట్ జనరేట్ అవుతుంది కదా, దాని నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. అలానే చాలామంది నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ని పక్కన పెట్టుకొని పడుకుంటారు. దీనివల్ల కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఫోన్స్ మీరు పడుకునేటప్పుడు అట్లీస్ట్ మీ డివైజెస్ని ఒక 4 feet డిస్టెన్స్లో పెట్టి పడుకోవటం వల్ల కొంతవరకు రేడియేషన్ ఎక్స్పోజర్కి దూరంగా ఉండటం జరుగుతుంది. అలానే మీరు ఫోన్ పాకెట్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అనేవి కూడా పెట్టుకోవద్దు. అలా పెట్టుకున్నట్లయితే రేడియేషన్ ఎక్స్పోజర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో థ్యాంక్ యూ.